స్టోరీ టైం తెలుగు. ఉమ్మడి కుటుంబం 8వ భాగం. ఒకరోజు గుమస్తా రైస్ మిల్కి సంబంధించిన అకౌంట్స్ చెక్ చేస్తూ ఉండగా లెక్కల్లో ఏదో తేడా కనిపిస్తుంది. గిరి సరిగ్గా చూసుకోకుండా పొరపాటుగా ఏమైనా రాశాడేమోనని గిరి దగ్గరికి వెళ్తాడు గుమస్తా. బాబూ, మన మిల్లు లెక్కల్లో ఏదో తేడా కనిపిస్తుంది. వచ్చిన డబ్బుకి ఇందులో రాసిన లెక్కలకి టాలీ కావటం లేదు. ఆ మాటకి నీళ్లు నములుతాడు గిరి. గిరి తర్వాత తేరుకొని అకౌంట్ బుక్ అటు ఇటుగా చెక్ చేసి, నాకేమిందులో తేడా కనిపించట్లేదు గుమస్తా గారు. అయినా ఇక నుంచి మిల్లు లెక్కల జోలికి మీరు రాకండి. అన్నీ నేను నా భార్య వైదేహి చూసుకుంటాం. మీరు మిగతా పనులు చూసుకోండి చాలు. అలాగే బాబు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు గుమస్తా. గిరి మాటలు విన్న తర్వాత గుమస్తాకి గిరిపై అనుమానం కలగటంతో ఈ విషయం గురించి హరితో చెప్పాలని మరునాడు పొలం దగ్గర ఉన్న హరిని కలవటానికి వెళ్తాడు గుమస్తా. ఏంటి గుమస్తా గారు ఇలా వచ్చారు? మీకో విషయం చెప్పి పోదామనొచ్చాను బాబు. ఏంటది? ఈ మధ్య మిల్లు లెక్కల్లో చాలా తేడాలొస్తున్నాయి. ప్రతి నెల కొంత డబ్బు మాయమైపోతుంది అనిపిస్తుంది. అలా ఎలా జరుగుతుంది గుమస్తా గారు? ఈ విషయం తమ్ముడికి తెలుసా? కారణమే మీ తమ్ముడు బాబు. మీ తమ్ముడు తన భార్యతో కలిసి మిల్లుపై వచ్చే డబ్బులో కొంత డబ్బుని పక్కకి తీస్తున్నారని అనిపిస్తుంది. లేదు గుమస్తా గారు, మీరు పొరపడి ఉంటారు. వాడలా చేయడు. ఇంతకుముందు నా భార్య అనుమానం తీర్చడం కోసం నేను మిమ్మల్ని అడిగితే తర్వాతంతా కరెక్ట్గానే ఉన్నాయని చెప్పారు కదా? నిజమే బాబు, అప్పుడైతే బాగానే ఉన్నాడు. కానీ పెళ్ళయ్యాక మారిపోయాడు. తన భార్య మాటలు విని అలా చేస్తున్నాడేమో అనిపిస్తుంది. గుమస్తా గారు, ఈ విషయం మన మధ్య ఉంచండి. నాన్నకి ఎట్టి పరిస్థితుల్లో తెలియనివ్వకండి. ఆయన బాధపడతాడు. మరీ ముఖ్యంగా నా భార్యకి అస్సలు తెలియకూడదు. అలాగే బాబు, కానీ అలాగే వదిలేస్తే మీకు నష్టం జరుగుతుంది కదా బాబు. పోనీలే గుమస్తా గారు, వాడు నా తమ్ముడేగా. మా ఇద్దరిలో డబ్బు ఎవరు తింటే ఏముందిలే. సరే బాబు, మీ ఇష్టం. చెప్పడం నా బాధ్యత అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు గుమస్తా. ఒకరోజు చెల్లెలికి ఫోన్ చేస్తుంది మీనాక్షి. ఏంటక్కా విశేషాలు? ఏమంటుంది మీ తోటికోడలు? ఏముంది స్వప్న, నాకన్నా ముందు అది గర్భవతి అయింది కదా, దాని సంతోషానికి హద్దు లేకుండా పోయింది. పైగా ఇన్నేళ్ళైనా నాకు పిల్లలు పుట్టకపోవడంతో ఆస్తి మొత్తం తన పిల్లలకే దక్కుతుందన్న ఆశతో తెగ సంబారిపడిపోతుంది. కానీ మా తోటికోడల ఆశలపై నీళ్లు చల్లాలి. దాని మొహంలో ఉన్న సంతోషాన్ని పోగొట్టాలి. అయితే ఒక పని చెయ్యక్క, నువ్వు కూడా కడుపుతో ఉన్నట్టు నటించు. అప్పుడు దాని మొహంలో ఆనందం పోతుంది. కొన్ని రోజుల తర్వాత నీ తోటికోడల కారణంగానే కాలు జారి కింద పడ్డం వల్ల నీకు కడుపు పోయిందని అందరినీ నమ్మించు. అప్పుడు మీ వాళ్ళందరికీ నీ మీద సానుభూతి ఉంటుంది. నీ తోటికోడల మీద కోపం ఉంటుంది. ఐడియా బాగానే ఉంది స్వప్న, కానీ పొరపాటున నా కడుపు నాటకం బయటపడితే మొదటికే మోసం వస్తుంది. ఇదే అవకాశం చేసుకుని మా తోటికోడలు నన్ను బయటికి గెంటించే ప్రయత్నం చేస్తుంది. అక్కడే స్వప్న పక్కన కూర్చుని ఉన్న అనసూయమ్మ వీళ్ళిద్దరి మాటల్ని వింటుంది. నువ్వు చెప్పింది కూడా నిజమేనే మీనాక్షి. తొందరపడితే మనకే నష్టం. అయినా స్వప్న, నువ్వు కూడా కడుపుతో ఉన్నావు. పిల్లల విషయంలో అలాంటి అబద్ధాలు ఆడకూడదు. ఒక్కోసారి ఆ మాటలే మనకి తగులుతాయి. సరేనమ్మా, మరి నేనుంటాను అని చెప్పి మీనాక్షి ఫోన్ పెట్టేస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. నెలలు నిండటంతో డెలివరీ కోసం వైదేహి పుట్టింటికి వెళ్తుంది. అలాగే తాను కూడా పుట్టింట్లో 4 రోజులుండొస్తానని చెప్పి మీనాక్షి కూడా పుట్టింటికి వెళ్తుంది. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటి బయట కూర్చుని ఉంటాడు గిరి. అదే సమయంలో అన్నయ్య హరి రావటం చూసి లోపలికి వెళ్ళిపోతాడు. ఆగ్రా తమ్ముడు, నీతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఏంటో చెప్పు. చూడు తమ్ముడు, నువ్వు చిన్నవాడివి, అనుభవం తక్కువ. అందుకే చెప్తున్నాను. పెళ్ళాల మాటలు కొన్నిసార్లే వినాలి తప్ప అన్నిసార్లు కాదురా. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంది? ఇక నేను లోపలికి వెళ్ళొచ్చా? నేను చెప్పేది బాగా చెవిన పెట్టుకోరా. కొందరు ఆడవాళ్లు వాళ్ళు అనుకున్నది జరగటానికి మొగుడికి లేనిపోని అబద్ధాలు చెప్పటానికి కూడా వెనకాడరు. అందుకు నా భార్య నీ భార్య కూడా అతీతులేమీ కాదు. వాటిని మగవాళ్లు చూసి చూన్నట్టు పట్టించుకోకుండా వదిలేయాలి. అప్పుడే ఉమ్మడి కుటుంబాలు బావుంటాయి. మధ్యలో నా భార్యను ఎందుకు లావుతావు? కావాలంటే నీ భార్యననుకో. నా భార్య చాలా మంచిది, కలలో కూడా అబద్ధాలు చెప్పదు. నీది నీ భార్యది అబద్ధాల బ్రతుకు అనేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు గిరి. తమ్ముడు తనని అపార్థం చేసుకుంటున్నందుకు హరి చాలా బాధపడతాడు. ఒకరోజు భార్యని చూడ్డానికి అత్తగారింటికొస్తాడు గిరి.
ఏంటండి మన ఇంట్లో సంగతులు? మా అన్నయ్య ఒకరోజు నాతో ఇలా అన్నాడు అంటూ జరిగిన విషయం మొత్తం వైదేహితో చెప్తాడు గిరి. అవునా, చూసారా మీ అన్నయ్య ఆలోచన. మీకు మీ అన్నయ్య మధ్య గొడవలు రావడానికి కారణం నేనే అని చెప్పి మనిద్దరి మధ్య గొడవలు పెట్టి విడదీయాలని చూస్తున్నారనుకుంటా మీ అన్నయ్య. అంటూ దొంగ ఏడుపు నటిస్తుంది వైదేహి. వైదేహి, నువ్వేమీ బాధపడకు, మా అన్నయ్య మాటలు నమ్మేటంత అమాయకుని కాదు నేను అని గిరి అంటాడు. కొన్ని రోజులకి వైదేహి బాబుకి జన్మనిస్తుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. మీనాక్షికి ఎంత ప్రయత్నించినా పిల్లలు పుట్టరు. వైదేహికి మాత్రం రెండవసారి కూడా మరొక కొడుకు పుడతాడు. వైదేహి తన ఇద్దరి కొడుకులకి అరుణ్, కిరణ్ అని పేర్లు పెడుతుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. హరి పొలం నుంచి వచ్చేసరికి ఏడుస్తూ ఉంటుంది మీనాక్షి. ఏమైంది మీనాక్షి? ఇంకా ఏం కావాలి? నా బతుక్కి పిల్ల జల్ల. ఇన్నాళ్ళైనా సరే పిల్లలు లేరని అందరూ అంటుంటే నాకెంత బాధేస్తుందో తెలుసా? మనం చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం, అయినా ఆ దేవుడు కరుణించలేదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి? మా చెల్లెలి కొడుకుని తెచ్చి పెంచుకుందాం. అంతకర్మ మనకేంటే, ఇంట్లో మా తమ్ముడు పిల్లలున్నారుగా. మీ తమ్ముడు పిల్లల్ని పెంచడం నాకు ఇష్టం లేదు. మీరు నా మాటకి ఒప్పుకుంటే సరే సరి, లేదంటే నేను నుయ్యో గుయ్యో చూసుకుంటాను. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. భార్య అలా మొండిపట్టు పట్టడంతో చేసేదేమీ లేక సరే అని ఒప్పుకుంటాడు హరి. ఇదే విషయం రాఘవయ్య, అన్నపూర్ణమ్మలకి కూడా చెప్తాడు. అదేంట్రా, మన పిల్లలుండగా వాళ్ళ చెల్లెలు కొడుకుని తెచ్చుకోవటమేంటి? అవునరా హరి, ఇది తెలిస్తే చిన్నాడు చిన్న కోళ్ళు ఏమనుకుంటారు చెప్పు? ఏమో అమ్మా, నేనెంత చెప్పినా మీనాక్షి అయితే వింటం లేదు అని చెప్పేసి హరి బయటకు వెళ్ళిపోతాడు. మీకు ఈ విషయం తెలిసిందా? ఏ విషయం వైదేహి? మీ అన్న వదిన ఆస్తి మన పిల్లలకి ఎక్కడ దక్కుతుందోనని మీ వదిన వాళ్ళ చెల్లి కొడుకుని దత్తత తెచ్చుకుంటున్నారంట. నిజమా? చూసారా, బయటికి మంచివాళ్లాగా నటించే మీ అన్న వదిన కుట్రబుద్ధులు. చిచ్చి, ఇలాంటి వాడికి తోడబుట్టటం నేనేదో జన్మలో చేసుకున్న పాపం. అందుకే ఆ పాపాన్ని వదిలించేసుకుందాం. మనం వెంటనే వేరే కాపురం పెట్టుకుందాం అండి. వైదేహి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, అందుకు మా నాన్న ఒప్పుకోడని. చూడండి, ఇన్నాళ్ళు మీ మాటలకు విలువిచ్చి మామయ్య గారి మీద గౌరవంతో నోరు మూసుకున్నాను. ఇక ఇప్పుడు కూడా మీరు నా మాట వినకపోతే పిల్లల్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అన్నీ తెలిసి నువ్వు కూడా ఇలా నన్ను ఎరకాటం పెట్టేలా మాట్లాడితే ఎలా చెప్పు వైదేహి? జీవితం మొత్తం చూసేసిన మీ నాన్న సంతోషం మీకు ముఖ్యమా, లేక మీ బిడ్డల భవిష్యత్తు మీకు ముఖ్యమా ఆలోచించుకోండి. కొద్దిసేపు ఆలోచించిన గిరి, సరే వైదేహి, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఇక మరునాడు స్వప్నకు ఫోన్ చేస్తుంది మీనాక్షి. స్వప్న, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడే పనుంది. అమ్మ వాళ్ళింటికి రా, నేను కూడా అక్కడికి వస్తున్నాను. మీనాక్షి చెప్పినట్టుగానే మీనాక్షి, స్వప్న వాళ్ళ ఇంటి దగ్గర కలుసుకుంటారు. ఏంటక్కా ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? ఏమిటి విషయం? స్వప్న, నేను నిన్ను ఒక సహాయం అడుగుతాను, నువ్వు కాదనకూడదు. ఏంటక్కా అది? నాకికెలాగో పిల్లలు పుట్టరని అర్థమైపోయింది. అందుకే నీకెలాగో ఇద్దరు పిల్లలున్నారు కదా, ఒకరిని నాకు దత్తతీయవే. ఆ మాటకు షాక్ అయిన స్వప్న, ఏం మాట్లాడుతున్నావక్కా? అదెలా కుదురుతుంది? బాగా ఆలోచించవే స్వప్న. మీతో పోలిస్తే మాకు చాలా ఆస్తి ఉంది. ఇప్పుడు మా వాటా ఆస్తి కొంత నీ బిడ్డ పేరు మీద పెడతాం. మా తర్వాత ఆస్తి మొత్తం వాడికే వస్తుంది కదా. నీ బిడ్డ జీవితం కూడా బావుంటుంది. లేకపోతే నాకెలాగో పిల్లలు లేరు కదా అని ఆస్తి మొత్తం మా మరిది తోటికోడలు దక్కించుకోవాలని చూస్తున్నారు. అందుకే నీ బిడ్డని నాకు దత్తత ఇమ్మంటున్నాను. ఏమంటావ్? నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మాకున్నది ఒక మగపిల్లవాడే కదక్కా. ఎంతైనా ఇంటికి వారసుడు. మా ఆయన ఒప్పుకోరు. ఏంటే స్వప్న, ఇంకా ఆలోచిస్తున్నావు? మీ ఆయనకి నచ్చజెప్పి అక్క చెప్పినట్టు చెయ్యి. నీ కొడుకునేమీ బయట వాళ్ళకి ఇవ్వడం లేదు కదా. పైగా పిల్లాడి భవిష్యత్తు బావుంటుంది. ఇకేమీ ఆలోచించబాకు. పోనీ ఒక పని చేద్దాం స్వప్న, మేము నీ కొడుకుని దత్తత తీసుకోంలే. మా తోటికోడల్ని మాత్రం దీపక్ని దత్తత చేసుకుని తీసుకొనొచ్చినట్లు నమ్మిస్తాను. మీకెప్పుడు చూడాలనిపించినా మీ ఇంటికి కూడా పంపిస్తాను అని మీనాక్షి అంటుంది. సరే అక్క, నువ్వు అమ్మ ఎంతగా చెబుతున్నారు కనుక మీరు చెప్పినట్టే చేద్దాం అని స్వప్న అంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు అందరూ హాల్లో కూర్చుని ఉండగా గిరి రాఘవయ్య, అన్నపూర్ణమ్మల దగ్గరికి వస్తాడు. నాన్న, మేం వేరు కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఆ మాట విని ఆ పక్కనే ఉన్న మీనాక్షి లోలోపల తెగ సంబరపడుతుంది. ఏంట్రా నువ్వనేది? మీరు వేరుపడ్డం నాకిష్టం లేదని మీకు తెలుసు కదా, దీనికి నేను ఒప్పుకోను
ఆ మాటకు గిరి కోపంలో ఇలా అంటాడు. మా బిడ్డల భవిష్యత్తు కన్నా రేపో మాపో కాటికిపోయే మీ సంతోషమే మీకు ముఖ్యం, అంతే కదన్నా? ఆ మాట రాఘవయ్య గుండెను చీల్చినట్టు అనిపించటంతో బాధతో కుంగిపోతాడు. ఓరే, నీకేమైందిరా? కన్ను తండ్రిని పట్టుకుని అలా మాట్లాడతావా? ఊర్లో అందరి కొడుకులు వేరు కాపురాలు పెట్టినా నా కుటుంబానికి మాత్రం ఆ పరిస్థితి రాలేదని ఇన్నాళ్ళు ఎంతో సంతోషపడ్డాను. ఇప్పుడు నా ఇంటికి కూడా దెయ్యం పట్టుకుందన్నమాట. ఒరే గిరి, ఏంట్రా మాటలు? నీకు మాట్లాడే హక్కు లేదు. నువ్వు చేసిన పనులకి నాకింకా కోపం తగ్గలేదు. నేనేం చేశానురా? నా నోటితో చెప్పించాలని చూడకు. ఆ రోజు మన గుమస్తా గారితో నువ్వు మాట్లాడింది నాకు తెలియదనుకున్నావా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒరే, మీ వదినికి నీ మీద కలిగిన అనుమానం తప్పని నిరూపించి నీ మీద ఏమచ్చా లేకుండా చేయడం కోసమేరా నేను అలా చేశాను. నీ మాయ మాటలతో ఇంకా నన్ను నమ్మించాలని చూడకు. నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది. ఒరే గిరి, నన్ను అర్థం చేసుకోపోయినా పర్వాలేదు, కానీ ఒకే మాటపై కలిసుండే మనం ఇలా వేరు కాపురం పెట్టాలనుకుంటున్నావని తెలిసి నాన్న ఎంతలా బాధపడుతున్నారో చూడరా. ఒరే హరి, ఇప్పుడు వాడికి ఇవేమీ పట్టవు, వదిలేరా. పెళ్ళయ్యాక వాడు బాగా మారిపోయాడు. పెద్ద కొడుగ్గా కనీసం నువ్వైనా ఈ తండ్రి బాధని అర్థం చేసుకున్నావు. నాకది చాలు. అదేంటి మామయ్య గారు, ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు అన్యం పుణ్యం ఎరగని నా మీద పడతారేంటి? ఇందులో నా తప్పే ఉంది? అయినా మీరు ఇద్దరి కొడుకుల్ని ఒకేలా చూస్తే మీ అబ్బాయి మాత్రం వేరు కాపురం పెడతామని ఎందుకంటారు? అదేంటమ్మా, మేమెందుకు అలా ఇద్దరు కొడుకుల్ని వేరు చేసి చూస్తాం? కొడుకుల్నే కాదు, మిమ్మల్ని కూడా కోడల్లా కాకుండా కూతుర్లాగే చూసుకున్నాం కదమ్మా. అదేంటత్తయ్య, ఇంతకు ముందే కదా మామయ్య గారు బావగారు మెచ్చుకొని మా ఆయన మీద నా మీద నిందలేశారు. అయినా మాకు మాత్రమే వేరు కాపురం పెట్టాలని కోరుకున్నట్టు మమ్మల్ని తప్పుపడుతున్నారు. మాకన్నా ముందు నుండే మీ పెద్ద కోడలకు కూడా వేరు కాపురం పెట్టాలని కోరుకుంది. ఇప్పుడు మీ ముందు ఏమీ తెలియనట్టు ఎలా నటిస్తుందో చూడండి. ఆ మాటలు విన్న మీనాక్షి కోపంతో ఇలా అంటుంది. ఏంటి వైదేహి, అనవసరంగా నన్ను మధ్యలోకి లాగుతున్నావు? అయినా నాటకాలు ఆడడం మీకు తెలిసినంత మాకు తెలీదులేమ్మా. ఎంత కాకపోతే మిల్లు లెక్కల పేరు చెప్పి మాకెవరికీ తెలియకుండా ఇప్పటి వరకు ఎంత వెనకేసుకున్నారో ఎవరికి తెలుసు? అబ్బబ్బబ్బబ్బా, ఏ మాట్లాడుతున్నావక్క? మీరు మాత్రం తక్కువ తిన్నారా? పొలం పనులు ఖర్చులకని చెప్పి తీసుకుపోయిన డబ్బులో మీరెంత దాచిపెట్టుకున్నారో మాకు బాగా తెలుసు అంటూ తోటి కోడళ్ళిద్దరూ ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటూ ఉంటారు. మరోపక్క అన్నదమ్ములిద్దరూ కూడా మాట అనుకుంటూ ఉంటారు. ఇదంతా వింటున్న రాఘవయ్యకి ఓపిక నశించుకుపోతుంది. ఒరేయ్, ఆగండ్రా. నేను మన ఇంట్లో ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరగాలని మీరంటున్నారు. రామ లక్ష్మణుల్లా ఉండే మీరిద్దరూ నా ముందే గొడవపడుతున్నారు. ఇంక చాలు, మీకు ఎలా నచ్చితే అలాగే కానివ్వండి, మీ ఇష్టం. నాన్న, మీరు నాతోనే ఉందిరు గాని. ఇంతవరకు వచ్చాక మనం మాత్రం ఎందుకు మీ అమ్మా నాన్నలతో కలిసి ఉండాలి? దీనికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే నువ్వు మీ పుట్టింటికెళ్ళిపో. నేను మాత్రం మా అమ్మా నాన్నలతోనే కలిసుంటాను అని హరి కోపంగా అంటాడు. ఒరే హరి, కట్టుకున్న భార్యతో ఏంట్రా మాటలు? మా కారణంగా నీ కాపురాన్ని పాడు చేసుకోవద్దు. ఎవరిని ఇబ్బంది పెట్టుకోవద్దు. మీ నాన్న చెప్పినట్టుగానే త్వరలోనే మీకు ఎవరికివ్వాల్సిన భాగం వాళ్ళకి ఇచ్చేస్తాం. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళుండండి. ఇక్కడి నుండి అందరూ వెళ్ళిపోండి అని ఎంతో బాధతో అన్నపూర్ణమ్మ అంటుంది. ఇక వాళ్ళు అనుకున్నది నెరవేరుతున్నందుకు మీనాక్షి, వైదేహి లోపల చాలా ఆనందపడిపోతూ లోపలికి వెళ్ళిపోతారు. తల్లి తండ్రి అలా చెప్పటంతో హరి, గిరి కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం.